సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. కెనరా బ్యాంక్ స్కీమ్స్ చెప్పుకుంటూ పోతున్నాం. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క స్కీము ఒక్కొక్కళ్ళకి ఉపయోగపడేది. ఇప్పుడు ఈ వీడియోలో ఏదైతే ఉందో పెద్ద అంటే ట్రాక్టర్లు కొనుక్కోవడానికి, అంటే హెవీ వెహికల్స్ కొనుక్కోవడానికి ఉపయోగపడేటటువంటి పథకం. దీని కింద ఏదైతే ఉందో అగ్రికల్చర్కి సంబంధించే ఉండాలి. మనం దానికి సంబంధించి ఏవైతే ఉత్పాదనల రవాణా ఉపయోగపడాలి. అయితే ఈ పథకం కింద 3 వీలరు, క్యారేజ్లు, జీపు, వ్యాను, 2 వీలర్సు, ఈ ఏదైతే తేలికపాటి వాహనాలు ఉన్నాయో, లారీలు, ట్రక్కులు, ఏవైతే భారీ వాహనాలు ఉంటాయో, కొనుగోలు ఏదైతే కొంటారో వ్యవసాయ కార్యకలాపాలకు ఉపయోగపడాలి. పొలంకి కానీ మన ఎస్టేట్కి కానీ నిర్వహణ పర్యవేక్షించడానికి, వ్యవసాయ ఉత్పత్తులు ఇన్పుట్లు కానీ శ్రమ మొదలైన వాటి రవాణా కోసం రుణాలు ఇవ్వబడతాయి. ఇది అంటే ఏంది, ఏదైతే ఈ ఆల్ హెచ్వి అంటారు, అంటే హెవీ వెహికల్స్ కింద ఆర్థిక సహాయం ఏదైతే ఉందో వీటికే, అంటే ఏంది, వ్యవసాయ ఉత్పత్తులు వాటికి సంబంధించినటువంటి ఇన్పుట్లు కానీ అవి రవాణా చేయడానికే ఇవి ఉపయోగపడుతాయి ఈ లోన్లు, అంతే తప్ప వేరే వాటికి ఇవ్వటానికి వీల్లేదు, ఇవ్వరు దీనికి. తర్వాత ఎవరైతే ఈ లోన్ తీసుకుందామనుకుంటాడో ఆయనకి ఏదైతే ఎలిజిబిలిటీ, అర్హత, ముందు వ్యవసాయదారుడై ఉండాలి. ఆయన సొంత భూమి సాగు చేసుకుంటూ ఉండి పాడి పరిశ్రమ కానీ, కోళ్ళ పెంపకం కానీ, పట్టుపురుగుల పెంపకం కానీ, చేపల పెంపకం కానీ అటువంటి వాటిల్లో నిమగ్నమై ఉండాలి. అంటే అటువంటి అనుబంధ కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. సింపుల్గా ఏం లేదు, వ్యవసాయం, రైతు అని తెలవాలి ఒకటి. తర్వాత దానికి సంబంధించినటువంటి అనుబంధ వస్తువులు ఉత్పత్తి మరియు పంపిణీలో ఆయనకి మాత్రమే రుణాలు ఇవ్వటం జరుగుతుంది. ఏది దానికి సంబంధించి ఏవైతే ఉత్పత్తి కానీ, మార్కెటింగ్ కానీ, పంపిణీ కానీ వాటికి సంబంధించి. అయితే ఈ ఎవరైతే దరఖాస్తుదారుడు ఉందో, అప్లై చేసే అతను ఉన్నాడో, అతనికి ఏదైతే లోన్ ఉందో అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, మెయిన్ కంపల్సరీ. ఒకవేళ ఆయన కనుక డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రన్నింగ్లో ఉన్నటువంటిది చెల్లుబాటు అయ్యేటటువంటి డ్రైవర్లను నియమించుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. అప్పుడే దీనికి ఈ భారీ వాహనాలు కొనుగోలుకి రుణాలు ఇవ్వబడతాయి అన్నమాట. తర్వాత ఏదైతే భారీ వాహనాలు కొనుక్కుంటారో దాని ఫైనాన్స్ కోసం ఇతనికి కనీసం 15 ఎకరాల శాశ్వత భూమి ఉండాలి. ఎవరైతే పెద్ద వెహికల్ కొందాం అనుకుంటాడో ఆ పెద్ద వెహికల్ కొనాలి అనుకున్న వ్యక్తికి పొలం ఎంత ఉండాలి, మినిమం 15 ఎకరాలు పర్మనెంట్గా నీటిపారుదల, అంటే వాటర్ ఫెసిలిటీ ఉన్నటువంటి భూమి ఉండాలి. తర్వాత లైఫ్ ట్యాక్సు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇన్సూరెన్సు, ఇవన్నీ కూడా ఏవైతే ఖర్చులు ఈ రుణ పరిమాణాన్ని నిర్ణయించడానికి పరిగణనలోకి తీసుకుంటారు. అంటే లోన్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ లైఫ్ ట్యాక్స్ అవన్నీ కలుపుతారని చెప్తారు సింపుల్గా. అయితే ఈ ఏవైతే వాణిజ్య వాహనాలు ఫైనాన్స్ విషయంలో ఏం జరుగుద్ది, దరఖాస్తుదారుడు ఎవరైతే ఉన్నారో ఆయన నడపడానికి పర్మిట్ కలిగి ఉండాలి, ఏదైతే వెహికల్ నడపడానికి. తర్వాత ఎంసీవీలు, హెచ్వీలు, అంటే మిడిల్ వెహికల్స్ ఉంటాయి, హెవీ వెహికల్స్ ఉంటాయి. వాటి కోసం రుణాలు ఏదైతే ఉందో ఈ రైతులు రాష్ట్ర యాజమాన్యంలోని కార్పొరేషన్లు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మొదలైన వాటికి మాత్రమే ఉండాలన్నమాట. అంటే ఏంది, ఎవరైతే ఈ రుణాలు తీసుకునేటటువంటి పెద్ద వెహికల్స్కి లోన్లు ఏవైతే తీసుకుంటారో ఆ రైతులు యాజమాన్య కార్పొరేషన్లు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మొదలైన వాటికి మాత్రమే విస్తరించాలి. అయితే ఈ చిన్న రుణాలు తీసుకునే చిన్న రైతులకి ఇది ఎలిజిబిలిటీ కాదనమాట. అంటే చిన్న రైతులు ఎవరైతే ఉంటారో ఎంసీవీలు, హెచ్సీవీలు, అంటే హెవీ మోటార్ వెహికల్స్, మీడియం ఏవైతే కమర్షియల్ వెహికల్స్ ఉంటాయో అవి తీసుకోవటానికి లేదు. ఇక తర్వాత 2 లక్షల వరకు వాళ్ళు మార్జిన్ కట్టక్కర్లేదు. 2 లక్షల పైన అయితే లోన్కి అనమాట. మీడియము, హెవీ కమర్షియల్ వెహికల్స్ కాకుండా 10% మార్జిన్ కట్టాలి. మీడియం కానీ హెవీ కానీ ఉంటే
హెచ్వి అంటే హెవీ వెహికల్ రుణాలు 10% మార్జిన్ కట్టాలి. అదే కనుక మొత్తానికి మీడియం హెవీ వాటన్నిటికీ ఆల్ హెచ్వి అంటారు. ఇప్పుడు దీన్ని మనం చెప్పేది హెవీ వెహికల్స్, ఆల్ హెవీ వెహికల్స్ రైతులకు ఉపయోగపడాయి. దానికి 25% మార్జిన్ కట్టాలి. తర్వాత సెకండ్ హ్యాండ్ అయినా కూడా 25% మార్జిన్ కట్టాలి. తర్వాత ఈ రుణం ఏదైతే లోన్ ఉందో వాళ్ళు భద్రతని చూపించాలి, నిర్ధారించాలి అది పనిచేస్తుందా లేదా అని. తర్వాత ఈ ఫైనాన్స్ ఏదైతే లోన్ తీసుకుంటారో ఈ యంత్రాలు కానీ పరికరాలు కానీ ఏదైతే ఉన్నాయో దానికి హైపోతికేషన్ పెట్టాలి. మళ్ళీ మనం ల్యాండ్ కానీ జాగ్ కానీ ఏదైనా ఉంటే హైపోతికేషన్ పెట్టాలి. ఈ కొనుగోలు చేసినటువంటి యంత్రాలు పరికరాలు కూడా దాని నుంచి లోన్ పెట్టాలి. అయితే 2 లక్షలు కనుక పైన కనుక ఏవైతే లోన్లు ఉంటాయో వాటన్నిటి కూడా హైపోతికేషన్ పెట్టాలి. వాటి యొక్క లోన్కి సరిపోను మన దగ్గర నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు కానీ పోస్ట్ ఆఫీస్ కానీ కేవీపీ కిసాన్ వికాస్ పత్రాలు కానీ అంటే పోస్ట్ ఆఫీసులలో మనం ఏవైతే సేవింగ్స్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో లేదు బ్యాంకులో మనం ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ లేకపోతే ఎల్ఐసి పాలసీలు కానీ దానికి సంబంధించినటువంటి ఎల్ఐసి పాలసీలు అయితే సరెండర్ వాల్యూ ఎంత ఉంది లేదు గోల్డ్ లోన్ మాదిరి గోల్డ్ను కూడా దాని యొక్క వాల్యూని బట్టి మనం తీసుకునే లోన్ బట్టి వాళ్ళ యొక్క దానికోసానికి మనం సెక్యూరిటీగా పెట్టవలసిన అవసరం ఉంటుంది. దానికి ఆస్తుల యొక్క అంటే ల్యాండ్ ఉందనుకోండి, పొలం ఉందనుకోండి, ఇల్లు ఉందనుకోండి, జాగాలు ఉన్నాయనుకోండి, దానికి సమానమైనటువంటి భద్రత భూమి ఆస్తి తనఖా పెట్టాలన్నమాట. అది కూడా అన్నీ అయిపోయినాక దీనికి సబ్సిడీలు కనుక ఉంటాయి. మీకు సబ్సిడీలు ముందు రావు. సబ్సిడీలు అన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే లోన్ తీసుకోవాలి, పని చేయాలి, తర్వాత సర్వే చేస్తారు, అప్పుడు ఓకే అయితే అప్పుడు మీకు సబ్సిడీ ఏదైతుందో మీ ఖాతాకి జమ చేస్తారు. అంతే తప్ప సబ్సిడీలు ఉంటాయి కానీ ముందు రావు, తర్వాత వస్తాయి. అదొకటి చూసుకోవాలి. ఇవన్నీ ఏదైతే రుణం తీసుకుంటామో అప్పుడు ఉంటుంది, తర్వాత రుణంలో మాఫీ అయిద్ది అన్నట్టు సబ్సిడీ. మనం ఏదైతే ఈ రుణ మొత్తానికి ఏదైతే సమానమైనటువంటి మార్జిన్ పెట్టాలి. దాంతో ఈ డీజీఎం అనుమతి లోబడి ఉండాలి. అయితే మనం మళ్ళీ రీపేమెంట్ చేయాలి. ఈ రీపేమెంట్ ఎప్పుడు చేయొచ్చు? మంత్లీ చేయొచ్చు, క్వార్టర్లీ చేయొచ్చు, హాఫ్ ఇయర్లీ చేయొచ్చు, సంవత్సరానికి వాయిదాలు పెట్టేసి మనం కొన్ని వాయిదాలు పెట్టేసి ఆ టైంలో మనం రీపే చేయాలి ఏది మనం తీసుకున్నటువంటి అమౌంట్ని. మళ్ళీ ఇవన్నీ 3 నుంచి 5 సంవత్సరాల లోపు క్లోజ్ చేసుకోవచ్చు. తిరిగి 3 నుంచి 5 సంవత్సరాల టర్మ్లు అనమాట. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, మంత్లీ మన ఇష్టం టర్మ్ పెట్టుకొని 3 to 5 years లోపల పే చేయాలి. అయితే ఇవన్నీ కూడా ఏంటిది నెలవారీ మనము 5 to 7 years లోపల ఏది ఎంసీవీలు అయితే అంటే ఎల్సీవీలు చిన్న బండ్లు కానీ పెద్ద బండ్లు కానీ అయితే 5 to 7 years లోపల క్లోజ్ చేయాలి. అగ్రికల్చర్కి సంబంధించింది అయితే 3 to 5 years. తర్వాత సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కనుక తీసుకున్నారు అనుకోండి దానికి కూడా 5 సంవత్సరాల వరకు ఎక్కువ, మరీ 5 సంవత్సరాలు పాతది కాకూడదు, అంటే 5 సంవత్సరాల లోపు అయి ఉండాలి. కొనుక్కునేటటువంటి అంటే కొత్త బండి కొనుక్కుంటే సెకండ్ హ్యాండ్ కొంటారు అనుకోండి, ఆ కొన్ని సెకండ్ హ్యాండ్ బండి ఏదైతే ఉందో 5 సంవత్సరాల లోపు అయి ఉండాలి. మళ్ళీ దాని మీద ఎటువంటి లోన్లు కానీ అవి లేకుంటుండి ఉండాలి. తర్వాత ఏదైతే ఈ లోను ఇచ్చే అమౌంట్ ఆ వెహికల్ అమౌంట్కి సరిపోయి ఉండాలి, అదొకటి. తర్వాత మనం ఏదైతే లోన్ తీసుకుంటామో దానిలో 70% కంటే ఎక్కువ ఉండకూడదు అది. మళ్ళీ తర్వాత వాల్యుయేషన్ రిపోర్ట్ ఉంటుంది, అది తీసుకోవాలి. వాల్యుయేషన్ రిపోర్ట్ దాని నుంచి ఏదంటే మనం ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటారు, దాన్ని వాల్యుయేషన్ రిపోర్ట్ అంటారు. ఈ వాల్యుయేషన్ అంటే దీని యొక్క సెకండ్ హ్యాండ్ బండి తీసుకుంటున్నప్పుడు దీని యొక్క వాల్యూ ఇంత ఉంది అని వాళ్ళు షోరూమ్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది, వాల్యుయేషన్ రిపోర్ట్ అంటారు. అది తీసుకోవాలి. దానితో ఏది తక్కువైతే అది చూసుకోవాలి మనం. అంటే 75% కంటే లోన్లో 75% కంటే ఎక్కువ ఉండకూడదు. వాల్యుయేషన్ సర్టిఫికెట్ ఏది తక్కువైతే అది తీసుకుంటారు అన్నట్టు పరిగణనలోకి. అయిన తర్వాత మళ్ళీ ఇది 3 సంవత్సరాల లోపల మనము తిరిగి రీపే చేయాల్సి ఉంటుంది, ఇది సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే. ఇవన్నీ కూడా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. దయచేసి కాల్ చేయవద్దు. మీ దగ్గరలో ఉన్నాయి ఏమైనా ఉంటే మీకు ఏదైతే వర్తిస్తుంది అనుకుంటారో ఈ కెనరా బ్యాంక్ స్కీములో అగ్రికల్చర్కి సంబంధించిన ఏవైతే లోన్స్ ఉన్నాయో ఆ లోన్ మీరేం చేయాలి, ఆ బ్యాంక్ వెళ్ళాలి. మీ దగ్గర ఏవైతే ఆధార్ కార్డు, పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం, పొలానికి సంబంధించిన పాస్ పుస్తకం, 1-2 ఫోటోలు ఇవన్నీ తీసుకొని వెళ్తే అక్కడ ఫామ్స్ ఉంటాయి. వాళ్ళు ఓకే అని సాటిస్ఫాక్షన్ అయితే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనుకుంటే దాని యొక్క వివరాలు చెప్తారు, ఇవ్వటం జరుగుతుంది. ఓకే, సో ఇవి కెనరా బ్యాంక్ స్కీమ్స్. ఒక్కొక్క దాంట్లో
ఒక వీడియోలో ఒక్కొక్క స్కీమ్ గురించి చెప్పడం జరుగుతుంది. ఇంకా కొన్ని వీడియోల్లో ఇంకా కొన్ని స్కీమ్లు చెప్తాం. ఇవన్నీ కూడా మీకు విలేజెస్లలో అక్కడ మీకు ఉపయోగపడతాయి. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.